హీరోయిన్ డ్రెస్సుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ తో మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ సీన్ లోకి యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయ్ తో పాటు నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎంటర్ అయ్యారు. శివాజీ చేసిన వ్యాఖ్యలకు వాళ్ళు ఎలా స్పందించారో చూద్దాం. చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లో చూడండి, ఏ యూట్యూబ్లో కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారంలో బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం. అది అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్.